హాయ్ అందరికీ, నేను వచ్చేసి ఈ వీడియోలో మేము హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం వల్ల మాకు 250 రూపీస్ వోచర్ అయితే వచ్చింది. సో దీన్ని నేను ఎలా క్లెయిమ్ చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ మీకు ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది, కంగ్రాచులేషన్స్ 250 రూపీస్ వోచర్ అని చెప్పేసి. సో యూజ్ కోడ్ అనే ఒకటి ఉంటుంది ఇందులో. సో ఈ కోడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇది ఎప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో కింద ఒక లింక్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇలా ఒక పాపప్ వస్తుంది. దీన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన వెంటనే ఇది ఇంకొక పేజ్లోకి రౌట్ అవుతుంది. సో ఇలా కంగ్రాచులేషన్స్, హియర్స్ యువర్ గిఫ్ట్ వోచర్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఇందాక చూపించిన ప్రోమో కోడ్ ఇంకా మీ క్రెడిట్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే ఇలా మనకు గిఫ్ట్ కార్డ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇందులో మీరు ఆన్లైన్లో ఏదైనా మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్లైన్ చూపిస్తుంది T&C, ఇంకా అమెజాన్ ప్రైమ్ ఉంది, బుక్ షో ఉంది, ఇంకా స్విగ్గీ ఉంది, బాటా ఉంది, ఇలా బిగ్ బాస్కెట్ ఉంది. ఇలా మీకు నచ్చిన విధంగా మీరు దేనికైనా ఆ 250 రూపీస్ వర్త్ అయ్యేవి ఆ ఆన్లైన్ షాపింగ్ కార్ట్స్లో ఉంటే మీరు దాన్ని క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అదైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి అమెజాన్ మీద అయితే క్లెయిమ్ చేసుకున్నాను. సో నేను మళ్ళీ వేరేది క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తే డెఫినెట్గా సారీ యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్ బ్యాలెన్స్ అని వస్తుంది, బికాస్ నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను కాబట్టి. సో మీరు అలా క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది, కంగ్రాచులేషన్స్, హియర్ ఈజ్ యువర్ అమెజాన్ షాపింగ్ వోచర్ గిఫ్ట్ కోడ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి. ఇక్కడ గిఫ్ట్ కోడ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట, ఇది రిమెంబర్ చేసుకోవాలి. ఇంకా వాల్యూ వచ్చేసి 250 రూపీస్, ఎక్స్పైరీ డేట్ వస్తుంది. సో ఇదన్నమాట. ఇంకా వీళ్ళు ఇక్కడ కింద నోట్ ఏమిచ్చారు, నో ఫిజికల్ వోచర్ విల్ బి సెంట్ ఆర్ ఈజ్ రిక్వైర్డ్. సో ఫిజికల్ వోచర్ అనేది మనకి పంపివ్వరు, అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు మనకి మెన్షన్ చేశారు నోట్లో. ఇంకా మనము ఎలా రెడీమ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చేసారు. సో దీన్నైనా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు, లేదంటే నేను చెప్పిన ప్రాసెస్ అయినా మీరు ఫాలో అయిపోయినా మీరు రెడీమ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గిఫ్ట్ కోడ్ అనేది రిమెంబర్ చేసుకోవాలి. ఈ మెసేజ్ వచ్చేసి మనకి ఇందాక ఇచ్చిన నెంబర్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి అమెజాన్ పే అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే సేవ్డ్ కార్డ్స్ వోచర్స్ అని చూస్తున్నారు కదా, వోచర్స్ మీద క్లిక్ చేయాలి. వోచర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వోచర్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి యాడ్ వోచర్ని క్లిక్ చేయాలి. యాడ్ వోచర్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకైతే ఒక పాపప్ వచ్చేస్తుంది, యువర్ షాపింగ్ వోచర్ హ్యాస్ బీన్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో దీనికి మీనింగ్ ఏంటంటే మనం షాపింగ్ వోచర్ని రెడీమ్ చేసామని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ షాపింగ్ వోచర్ ఎక్కడుందో చూడాలంటే మళ్ళీ అమెజాన్ పేలోనే క్లిక్ చేసి ఇక్కడ అమెజాన్ పే కార్డ్స్, సేవ్డ్ కార్డ్స్, వోచర్స్ ఉంది కదా, మళ్ళీ వోచర్స్ దగ్గరనే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ షాపింగ్ వోచర్ అని చూస్తున్నారు కదా, సో 250 రూపీస్ అనమాట. సో దీన్ని 250 రూపీస్ని నేను వచ్చేసి ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను. ఇక్కడ ఒక గ్లోజెస్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 250 రూపీస్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది. ఇదన్నమాట, దీన్ని మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి రెడీమ్ చేసుకునే ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.